2014లో శ్రీమతి సోనియా గాంధీ గారు మిగులు బడ్జెట్తోని హైదరాబాద్ మహానగరాన్ని కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏతల పోతురాజు ఏతల కొయ్యి కేవలం 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. వాళ్ళ కుటుంబానికి మాత్రం 1 లక్ష కోట్ల ఆదాయాన్ని అయితే కూడబెట్టుకున్నారు. దాదాపు 60 సంవత్సరాలు 16-17 మంది ముఖ్యమంత్రులుగా ఉండి ఒక 60-70 వేల కోట్ల అప్పు కూడా చేయలేకుండే. కానీ ఈ దొర ఏతల కొయ్యి మింగమెతుకు లేదు మీ సంఘాలకు సంపంగా నూనె అన్నట్లు లేనిపోని ఎచ్చులు కొట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1 లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టిండు. అదేవిధంగా ఏతల పోతురాజు రామ సినిమా వాళ్ళను మెప్పించడానికి ఈ ఫార్ములా తీసుకొని వచ్చి ఒక 100 కోట్ల వరకు సర్వనాశనం చేసిండు. ఇవన్నీ పక్కన పెడితే కేవలం సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసుకోవడానికి, ఆలుమోగన్లు మాట్లాడితే ఆ మాటలు కూడా సీక్రెట్గా విని బ్లాక్మెయిల్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ని 1,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చి ఈ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఊడ్స్కనాకి వీళ్ళు మాత్రం నిజాం నవాబులను తలదనేటటువంటి ఆస్తుల్ని అంతస్తుల్ని కొన్ని తరాలు కూర్చొని తింటే కూడా తరిగిపోయినటువంటి పైసలను అయితే వెనకేసుకున్నారు. కానీ ఈ రాష్ట్రాన్ని సర్వంగా లూటీ చేసి నాకి పాడేసినారు. మళ్ళీ సిగ్గు శరం లేకుండా సీముని ఎత్తుర లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అచ్చొచ్చిన ఆంబోతుల్లాక వాడి కొన్ని ఛానళ్ళను పెట్టుకొని దుష్ప్రచారం చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా మీకు సన్నాసులారా? 2014లో శ్రీమతి సోనియా గాంధీ గారు మిగులు బడ్జెట్తోని హైదరాబాద్ మహానగరాన్ని కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏతల పోతురాజు ఏతల కొయ్యి కేవలం 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. వాళ్ళ కుటుంబానికి మాత్రం 1 లక్ష కోట్ల ఆదాయాన్ని అయితే కూడబెట్టుకున్నారు. దాదాపు 60 సంవత్సరాలు 16-17 మంది ముఖ్యమంత్రులుగా ఉండి ఒక 60-70 వేల కోట్ల అప్పు కూడా చేయలేకుండే. కానీ ఈ దొర ఏతల కొయ్యి మింగమెతుకు లేదు మీ సంఘాలకు సంపంగా నూనె అన్నట్లు లేనిపోని ఎచ్చులు కొట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1 లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టిండు. అదేవిధంగా ఏతల పోతురాజు రామ సినిమా వాళ్ళను మెప్పించడానికి ఈ ఫార్ములా తీసుకొని వచ్చి ఒక 100 కోట్ల వరకు సర్వనాశనం చేసిండు. ఇవన్నీ పక్కన పెడితే కేవలం సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసుకోవడానికి, ఆలుమోగన్లు మాట్లాడితే ఆ మాటలు కూడా సీక్రెట్గా విని బ్లాక్మెయిల్ చేయడానికి ఇజ్రాయెల్